హలో గైస్, నా పేరు మైసూర్ వెల్కమ్ మై ఛానల్. ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఒకసారి ఊహించుకోండి, ఆ రోజు డేట్ జూలై 2, 1955. ఒక డగ్లస్ DC-4 ఫ్లైట్ 57 మంది ప్యాసింజర్స్తో 6 క్రూ మెంబర్స్తో న్యూయార్క్ నుంచి టేక్ ఆఫ్ అయింది. ఫ్లోరిడాలోని మియామికి వెళ్ళాలి అన్న ఉద్దేశంతో. అది ఒక రొటీన్ ఫ్లైట్, జస్ట్ గాలిలో కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది. వెదర్ అంతా కూడా బాగానే ఉంది. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ ప్లేన్ రాడార్ నుంచి డిసప్పేర్ అయిపోయింది. ఎవ్వరూ దాని గురించి ఏమీ వినలేదు. సెర్చ్ పార్టీస్ దాని గురించి చాలా వెతికాయి. ఫ్యామిలీస్ బాధపడ్డారు, ఏడ్చారు. ఆ ప్లేన్ ఇంకా లాస్ట్ అని చెప్పి డిక్లేర్ చేశారు. ప్యాసింజర్స్ అందరూ కూడా చనిపోయారని చెప్పి అందరూ అనుకున్నారు. అందరూ కూడా మూవ్ ఆన్ అయిపోయారు. అయితే 37 సంవత్సరాల తర్వాత 1992లో సేమ్ ప్లేన్ సడన్గా వెనుజులాలోని కార్కాస్లో ఉన్న రాడార్ మీద కనిపించినట్టయితే, అది ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయినట్టయితే, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ పైలట్తో కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు, అది ఏ సంవత్సరం ఆ పైలట్కి చెప్పినప్పుడు, ఆ పైలట్ మేము మియామిలో 9:56కి రీచ్ అవ్వాల్సి ఉంటుంది అండ్ మేము ఉన్నది 1955లో కదా అని చెప్పి, ఆ తర్వాత ఎటువంటి వార్నింగ్ ఇవ్వకుండా మళ్ళీ ప్లేన్ని టేక్ ఆఫ్ చేసి మబ్బుల్లోకి వెళ్ళిపోయి కంప్లీట్గా కనిపించకుండా పోయినట్టయితే, ఇది బేసిక్గా వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ ఏవియేషన్ మిస్టరీస్ ఆఫ్ ఆల్ టైమ్. ఇది బేసిక్గా పాన్ AM ఫ్లైట్ 914 యొక్క స్టోరీ. సోషల్ మీడియాలో దీని గురించి కొన్ని మిలియన్స్ ఆఫ్ టైమ్స్ చెప్పబడింది. యూట్యూబ్ వీడియోస్ దీని గురించి చాలా ఉంటాయి. టిక్టాక్లో ఉంటుంది, ఇన్స్టాలో ఉంటుంది, ప్రతి చోట ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ దీని కారణంగా ఎన్నో ఫోరం డిస్కషన్స్ జరిగాయి. టైం ట్రావెల్ గురించి, వామ్ హోల్స్ గురించి, గవర్నమెంట్ కవరప్స్ గురించి, అన్నిటి గురించి జరిగాయి. బట్ నిజమేంటో తెలుసా, అసలు జరగలేదు. ఇది కంప్లీట్ ఫ్యాబ్రికేషన్. దీన్ని ఒక ట్యాబ్లాయిడ్ వాళ్ళు ఇన్వెంట్ చేశారు. అంటే వాళ్ళు ఇన్వెంట్ చేసిన ఒక స్టోరీ అనమాట. వాళ్ళు జనరల్గా ఎప్పుడు కూడా ఫిక్షనల్ టేల్స్ని పబ్లిష్ చేస్తుంటారు. సో జనరల్గా పాన్ AM ఫ్లైట్ 914కి సంబంధించిన రికార్డ్స్ కానీ, లేదంటే మిస్సింగ్ ప్లేన్కి సంబంధించిన ఎవిడెన్సెస్ కానీ, వాటికి సంబంధించిన డిస్క్రిప్షన్ కానీ ఏమీ లేదు. అండ్ ఉపయోగించిన ఫోటో కూడా స్టాక్ ఇమేజ్ ట్రాన్స్ వరల్డ్ ఎయిర్లైన్స్ DC-4ది వాడారు. సో ఈరోజు ఈ వీడియోలో ఈ ఫ్లైట్ 914 లెజెండ్ యొక్క ఫుల్ స్టోరీని మనం అన్కవర్ చేద్దాం. ఆ నెరేటివ్ని, ఆ వేరియేషన్స్ని, ఆ సోర్సెస్ని, సో ఈ మిత్ ఎందుకని ఇలా కంటిన్యూ అవుతూ వచ్చిందనే దాని గురించి, అన్నిటి గురించి మాట్లాడుకుందాం. సో లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ థింగ్ ఏంటంటే, వీడియోని లైక్ చేసి చూడడానికి ట్రై చేయండి, సో దట్ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని ఉంచుకోండి. సో కథ ప్రకారం పాన్ AM ఫ్లైట్ 914 బేసిక్గా ఒక డగ్లస్ DC-4 ఫ్లైట్. అది న్యూయార్క్ సిటీలోని జాన్ F కెనడీ ఎయిర్పోర్ట్ నుంచి జూలై 2, 1955 బయలుదేరింది. అది ఫ్లోరిడాలోని మియామికి వెళ్తోంది. ఆన్ బోర్డ్ మొత్తంగా 57 మంది ప్యాసింజర్స్ ఉన్నారు. క్రూ మెంబర్స్ 4 ఉన్నారని కొంతమంది, 5 ఉన్నారని కొంతమంది, 6 ఉన్నారని కొంతమంది చెప్తుంటారు. వేరు చోట్ల వేరు రకాల ఇన్ఫర్మేషన్స్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఆ ఫ్లైట్ బేసిక్గా కొన్ని గంటలు మాత్రమే ఉండాలి. అయితే టేక్ ఆఫ్ అయిన కొంతసేపటికే ఆ ప్లేన్ రాడార్ నుంచి కనిపించకుండా పోయింది. ఎటువంటి డిస్ట్రెస్ కాల్ లేదు. తర్వాత ఎంత వెతికినా రెకేజ్ దొరకలేదు. ఆ ఎయిర్ క్రాఫ్ట్, అందులో ఉన్న ప్రతి ఒక్కరూ సింపుల్గా మాయమైపోయారు. 37 సంవత్సరాల వరకు కూడా ఆ ఫ్లైట్ 914కి ఏం జరిగిందనేది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. అయితే ఆల్ ఆఫ్ ఎ సడన్ సెప్టెంబర్ 9, 1992న కొన్ని వెర్షన్లు బేసిక్గా 1985 అని కూడా చెప్తూ ఉంటాయి. ఆ ప్లేన్ బేసిక్గా రీఅపియర్ అయింది అని చెప్తూ ఉంటారు. అంటే ఎలాగైతే మాయమైపోయిందో అలాగే సడన్గా ప్రత్యక్షమైందని చెప్తారు. ఫస్ట్ 1992 వెర్షన్ చూద్దాం. 1992 వెర్షన్లో వెనిజులన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్, అక్కడ కరాకాస్ సైమన్ బొలీవియర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో, వాళ్ళు బేసిక్గా రాడార్లో ఒక అన్యూజువల్ థింగ్ని డిటెక్ట్ చేశారు. ఒక అన్ఐడెంటిఫైడ్ ఎయిర్ క్రాఫ్ట్ సడన్గా వాళ్ళ ఎయిర్పోర్ట్ వైపు వస్తుంది. దానికి ల్యాండింగ్కి క్లియరెన్స్ ఇవ్వలేదు అండ్ ఫ్లైట్ ప్లాన్లో కూడా అది లేదు. కానీ ఆ ప్లేన్ వచ్చింది, స్మూత్గా ల్యాండ్ అయిపోయింది. వాళ్ళు టవర్ని కాంటాక్ట్ అయ్యారు. ఆ పైలట్ టవర్ని కాంటాక్ట్ అయ్యాడు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ జువాన్ డే లా కోర్టే, ఆయన అప్పుడు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్గా ఉన్నాడు. ఆయన బేసిక్గా పైలట్ అడిగారు, మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారని చెప్పి. పైలట్ కూడా కన్ఫ్యూజ్ అయ్యాడు. అదేంటది, ఇది మియామి కాదా, మేము వెనుజులాకి ఎందుకు వచ్చాం, మేము పాన్ AM ఫ్లైట్ 914లో ప్రయాణిస్తున్నాం న్యూయార్క్ నుంచి మియామి వరకు, మేము మియామికి వెళ్ళాలి కదా, వెనుజులాలో ఎలా వచ్చాం. వెనుజులా బేసిక్గా మియామికి 1700 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పోనీ పక్కన కూడా కాదు, పోనీ ఏదో జస్ట్ దారి తప్పి వచ్చారు అనుకోవడానికి. సో కంట్రోలర్ వాళ్ళు ఉన్నది కారాకాస్లో అని చెప్పి, అండ్ అది 1992 ఇయర్ అని చెప్పిన తర్వాత పైలట్ వణికిపోయాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు, మేము న్యూయార్క్ 1955లో బయలుదేరి 1955లో కదిలాము, ఇది 1955 కాదా, ఇది 1992నా, ఇది ఎలా పాసిబుల్ అని చెప్పి. ఈవెన్ కొన్ని వెర్షన్స్లో ఏమని రాసి ఉంటుందంటే, పైలట్ బేసిక్గా 1955లోనే వాళ్ళు బయలుదేరని చెప్పి ప్రూవ్ చేయడం కోసం ఒక చిన్న క్యాలెండర్ని ఆ ప్లేన్ యొక్క విండోలోంచి బయటికి పడేశాడని కూడా చెప్తారనమాట. అంటే లైక్ ఇప్పుడు RTC బస్సులు ఎలాగైతే సీట్లు ఆపడానికి లోపల
టవల్లో కట్టెన్లో బ్యాగులో అనే చున్నీలో బ్యాగులో ఏవో వేస్తుంటారు కదా, కట్టెన్లు కాదులేండి, టవల్లో చున్నీలో బ్యాగులు వేస్తుంటారు కదా, అలాగే ఆయన బయటికి ఇసిరాడని చెప్పి చెప్తుంటారు. సో ఆ తర్వాత ఏమాత్రం ఆలోచించకుండా ఆ ప్లేన్ మళ్ళీ రన్వే మీదకి వెళ్ళింది, మళ్ళీ టేక్ ఆఫ్ అయిపోయింది, మబ్బుల్లోకి వెళ్ళిపోయింది, మాయమైపోయింది. సో ప్యాసింజర్స్ ఎవరైతే ఆ స్టోరీలో ఉన్నారో వాళ్ళు బేసిక్గా ఏదైతే టైం గడిచిందో అంటే 1955 నుంచి 1992 వరకు 37 ఏళ్ళు గడిచిందో, ఆ 37 ఏళ్లలో ఒక్కరోజు వయసు కూడా పెరగలేదంట వాళ్ళందరికీ కూడా. అంటే అప్పుడు బేసిక్గా 25 ఏళ్ళు ఉంటే ఇప్పుడు 25 ఉంది, అప్పుడు 50 ఉంటే ఇప్పుడు 50 ఉందని చెప్పి చెప్పారనమాట. సో ఇది బేసిక్గా ఆ స్టోరీ, పాన్ AM ఫ్లైట్ 914 యొక్క స్టోరీ. సో ఈ స్టోరీలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రెడ్ ఫ్లాగ్ ఏంటో చెప్పనా, కథని మనకి చెబుతున్న ప్రతిసారి కూడా స్టోరీ మారిపోతూ ఉంటుంది. ఈ లెజెండ్ని అంటే ఈ స్టోరీని చాలాసార్లు చెప్పారు అండ్ చాలా కాంట్రడిక్టివ్ వెర్షన్స్ వస్తాయి. 1985 వెర్షన్ ఒకటి ఉంది, అది ఒరిజినల్ వెర్షన్, ఫస్ట్ అదే వచ్చింది. ఈ ప్లేన్ బేసిక్గా దాని ప్రకారం March 9, 1985 రీఅపీర్ అయింది. సో 30 ఏళ్ల పాటు కనిపించకుండా పోయింది. తర్వాత రెండోసారి పబ్లిష్ చేసినప్పుడు 1992 అని మార్చారు. ఎందుకు అలా మార్చారు అంటే టాబ్లాయిడ్ బేసిక్గా ఈ స్టోరీ బాగా పాపులర్ అయిందని చెప్పి అర్థం చేసుకొని పబ్లిష్ చేసిందనమాట. అలా పబ్లిష్ చేసిన ప్రతిసారి కూడా డేట్లు మార్చేస్తూ వచ్చారు. సో ఎడిటర్లు బేసిక్ ఏంటంటే వాళ్ళు దాన్ని పబ్లిష్ చేస్తున్న టైంకి దగ్గరగా ఉన్న డేట్ ఏదైతే ఉందో దాన్ని పెట్టేశారు. సో అలా చేయడం వల్ల కొంచెం అది ఫ్రెష్గా రిలవెంట్గా ఇంకా బెటర్గా అనిపిస్తుందేమో అని చెప్పి అలా చేసి ఉండొచ్చు వాళ్ళు. బట్ చాలామంది అది నిజం అనేసుకున్నారు. సో కొన్ని వెర్షన్స్లో 57 మంది ప్యాసింజర్స్ 6 క్రూ మెంబర్స్ అంటారు, కొన్ని వెర్షన్స్లో 57 మంది ప్యాసింజర్స్ 4 క్రూ మెంబర్స్ అంటారు. ఏది నిజమో మనకు తెలియదు. కొన్ని వెర్షన్స్లో ప్లేన్ బేసిక్గా మియామిలో ల్యాండ్ అయిందని చెప్తారు, కొన్ని వెర్షన్స్లో వెనిజులాలోని కారాకాస్లో ల్యాండ్ అయిందంటారు. మోస్ట్లీ వినబడేది కారాకాస్. సో కొంతమంది ఏమో పైలట్ రియాక్షన్ బేసిక్గా సైలెంట్గా ఉంది, అతను బేసిక్గా న్యూస్ వినగానే పారిపోయాడని చెప్తారు. ఇంకొంతమంది ఏమో లేదు అతను భయపడిపోయాడు, కంగారు పడిపోయాడు, ఒండిలో వణుకు పుట్టింది, వెంటనే పారిపోయాడు అంటారు. ఇంకొన్నిటిలోనేమో అతను కిటికీలోంచి క్యాలెండర్ పడేశాడని చెప్తారు. ఇలా ఉంటాయి అన్నమాట. అంటే మల్టిపుల్ వెర్షన్స్ మనకు వినబడుతూ ఉంటాయి. ఇది బిగ్గెస్ట్ రెడ్ ఫ్లాగ్. ఎప్పుడైనా సరే ఒక స్టోరీలో ఇన్ని మార్పులు ఉన్నాయంటే అది ఖచ్చితంగా అబద్ధం అవ్వడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి కదా. సో కొంతమంది ఏమంటారు ఆ ప్లేన్ టేక్ ఆఫ్ అయ్యాక అసలు మళ్ళీ కనబడలేదని చెప్తారు. కొంతమంది ఏమంటారు ఈవెన్ రన్వే మీదే మాయమైపోయిందని చెప్తుంటారు. సో ఈ ఇన్కన్సిస్టెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇది ఒక అర్బన్ లెజెండ్ అని చెప్పి మనకు తెలియజేస్తుంది. సో ఒక స్టోరీ నిజమైనట్టయితే డీటెయిల్స్ అనేవి కన్సిస్టెంట్గా ఉంటాయి. ఫ్యాబ్రికేట్ అయినప్పుడే టైం గడుస్తున్న కొద్దీ మారిపోతూ ఉంటాయి. సో ఇప్పుడు నిజం ఏంటి అనేది తెలుసుకుందాం. ఈ పాన్ AM ఫ్లైట్ 914కి సంబంధించి డీబంక్ చేద్దాం కంప్లీట్గా. సో పాన్ AM ఫ్లైట్ 914 అసలు ఆ పేరుతో ఒక ఫ్లైట్ ఉందా? లేదు. పాన్ అమెరికన్ ఎయిర్వేస్ ఏదైతే ఉందో వాళ్ళు చాలా అంటే చాలా పెద్ద స్థాయిలో ఫ్లైట్స్ అయితే రన్ చేస్తారు. కానీ వాళ్ళకి న్యూయార్క్ నుంచి మియామి మధ్యలో పాన్ AM ఫ్లైట్ 914 అనేది తిరుగుతున్నట్టుగా అసలు లేదు. అసలు వాళ్ళ దగ్గర ఎటువంటి రికార్డు లేదు. అండ్ అలాగే ఆ రూట్లో DC-4 ఫ్లైట్ ఒకటి డిసపేర్ అయినట్టుగా కూడా ఎక్కడా రికార్డ్స్లో లేవు. సివిల్ ఏరోనాటిక్స్ బోర్డ్ ఏదైతే ఉంటుందో వాళ్ళు బేసిక్గా యునైటెడ్ స్టేట్స్లోని అన్ని ఎయిర్క్రాఫ్ట్ ఇన్సిడెంట్స్ని కూడా ఇన్వెస్టిగేట్ చేస్తారు. వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే అసలు ఆ టైంలో అలాంటి ఒక ప్రమాదమే జరగలేదని చెప్పి. అండ్ DC-4 57 మంది ప్యాసింజర్స్తో అండ్ క్రూ మెంబర్స్తో నిజంగానే డిసపేర్ అయినట్టయితే అది వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఏవియేషన్ డిజాస్టర్స్లో ఒకటిగా నిలిచేది. అండ్ ప్రపంచవ్యాప్తంగా హెడ్లైన్స్ వచ్చేవి అండ్ మొత్తం అందరూ దీని గురించి మాట్లాడుకునేవారు. న్యూస్ పేపర్ ఆర్కైవ్స్, అఫీషియల్ యాక్సిడెంట్ రిపోర్ట్స్, మెమోరియల్స్ ఇవన్నీ ఉండేవి. కానీ ఏమీ లేవు. అండ్ ఇంకొకటి డగ్లస్ DC-4 ఏదైతే ఉందో అదొక వెల్ డాక్యుమెంటెడ్ ఎయిర్ క్రాఫ్ట్. బేసిక్గా DC-4లో మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆ టైంకి 1244 ఉన్నాయి. అండ్ వాటిలో ఏ ఒక్కటి కూడా న్యూయార్క్ నుంచి మియామి మధ్యలో 1955లో తిరుగుతూ మిస్ అయిపోయినట్టుగా హిస్టరీ అయితే లేదనమాట. అండ్ ఇంకొకటి బేసిక్గా ఏదైతే మనకి ఇమేజ్ బాగా సర్క్యులేట్ అవుతూ ఉందో ఇప్పుడు మీరు కూడా ఈ వీడియోలో ఆ ఇమేజ్ని చూస్తూ ఉన్నారు కదా, ఇది ఏదైతే ఉందో పాన్ AM DC-4 అని చెప్పి అది రియల్ పాన్ AM DC-4 కాదు, ఇది ట్రాన్స్ వరల్డ్ ఎయిర్లైన్స్ DC-4 అనమాట. సో రివర్స్ ఇమేజ్ సెర్చ్ అనేది చేయడప్పుడు అది కన్ఫర్మ్ అయింది ఇది బేసిక్గా ఒరిజినల్ ఇమేజ్ కాదు అని చెప్పి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఐ విట్నెస్ కింద అక్కడ ఎవరైతే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఉన్నారో కారాకాస్లో అతని పేరు చెప్పారు కదా, జువాన్ డే లా కోర్టే, అతను బేసిక్గా ఐ విట్నెస్గా పెట్టారు కదా. టాబ్లెట్ బేసిక్గా 2 సార్లు స్టోరీ పబ్లిష్ చేసినప్పుడు 2 వేరు ఫోటోగ్రాఫ్స్ వాడింది. ఇద్దరు కూడా జువాన్ డే లా కోర్టే అని చెప్పింది, కానీ నిజానికి ఇద్దరు కాదనమాట. సో ఎవరితో ర్యాండమ్ పేరు తీసుకొని వచ్చి వాళ్ళ స్టాఫ్ ఫోటోలో 2 ఫోటోలు పెట్టేశారు అక్కడ. సో యూట్యూబ్లో దీని గురించి చాలా వీడియోస్ అయితే ఉంటాయి అండ్ చాలామంది ఇది నిజమని చెప్తారు, కొంతమంది ఇది ఫ్యాబ్రికేషన్ అని చెప్తారు. బట్ ఓవరాల్గా చెప్పాలనుకుంటున్న పాయింట్ ఏంటంటే అది అసలు జరగే లేదు. ఫ్యాబ్రికేషన్ అంటే స్టోరీ మొత్తానికే ఫ్యాబ్రికేషన్. మరి స్టోరీ ఎక్కడి నుంచి పుట్టిందంటే వీక్లీ వరల్డ్ న్యూస్ అనే ఒక అమెరికన్ ట్యాబ్లాయిడ్ నుంచి పుట్టింది.
వాళ్ళు 1979 నుంచి 2007 మధ్యలో రకరకాల న్యూస్లు పబ్లిష్ చేసేవారు. వాళ్ళు పబ్లిష్ చేసేవి కూడా జెన్యూన్ ఒరిజినల్ న్యూస్లు కాదు. వాళ్ళు ఏంటంటే అవుట్రేజియస్ ఫ్యాబ్రికేటెడ్ స్టోరీస్ని పబ్లిష్ చేస్తారు. వాళ్ళ ఉద్దేశం ఏంటి, అటువంటి స్టోరీస్ అన్నీ కూడా జనాలు నమ్మడానికి వినడానికి ఇష్టపడతారు అని చెప్పి, అంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ లాగా ఉంటుంది. ఇప్పుడు బేసిక్గా మనకు చిన్నప్పుడు బాలమిత్ర, బుజ్జాయి, చందమామ లాంటి పుస్తకాలు వచ్చేవి, అట్లా చాలా కథలు ఉండేవి. సేమ్ అలాగే ఇది కూడా అనమాట, ఇది కూడా కథల్ని ప్రచురించేది. సో వాడు ఏంటంటే కొన్ని వింత వింతగా ప్రచురిస్తారు. కాకపోతే బ్యాడ్ బాయ్ ఫౌండ్ ఇన్ కేవ్ అంటే గబ్బిలం ఆకారంలో ఉన్న అబ్బాయి కేవ్లో కనబడ్డాడు, తర్వాత చనిపోయిన వ్యక్తులు చాలామంది ఉంటారు కదా, సో వాళ్ళు బతికే ఉన్నారు, అక్కడ కనబడ్డారు, ఇక్కడ కనబడ్డారు అని చెప్పి స్టోరీస్ పబ్లిష్ చేస్తుంటాడు. అది రెప్యూటబుల్ న్యూస్ సోర్స్ కాదు, ఇది ఎంటర్టైన్మెంట్ అంతే. సో బేసిక్గా కాపీ సేల్ చేయడానికి క్రియేట్ చేసిన ఒక పుస్తకం అంతే. సో దానికోసం సృష్టించిన కథలు. సో ఈ పాన్ AM ఫ్లైట్ 914 అనేది ఫస్ట్ ఆ వీక్లీ వరల్డ్ న్యూస్లో May 1985 ఫస్ట్ టైం ప్రచురింపబడింది. ఆ ఆర్టికల్కి వాళ్ళు పెట్టిన పేరు రిడిల్ ఆఫ్ ఫ్లైట్ 914. సో ఒక ఫ్లైట్ 1955లో కనిపించకుండా పోయి 1985లో మళ్ళీ కనిపించిందని చెప్పి దాంట్లో రాశారు. ఆ ట్యాబ్లైట్ని మళ్ళీ 2 సార్లు ప్రచురించారు. 1993లో ఒకసారి, 1999లో ఒకసారి. 1993లో ప్రచురించినప్పుడు 1992 అని రాశారు. ఇంకా ఆ తర్వాత అదే ఉంచేశారు, ఎందుకంటే అలా చేయడం వల్ల కొంచెం బాగా స్టోరీ పాపులర్ అయింది అని చెప్పి. 1999 దాంట్లో కూడా బేసిక్గా మారుద్దాం అనుకున్నారు, 98 97 అని, కానీ మళ్ళీ వద్దులే అని చెప్పి అయిపోయారు. సో ఆ తర్వాత చాలామంది దీని గురించి సోషల్ మీడియాలో డిస్కషన్ మొదలు పెట్టాక ఇది బాగా వైరల్ అయిపోయింది. సో ఇది ఎందుకని మనం ఇన్నేళ్ళుగా నమ్ముతూ వచ్చాం, గత 40 సంవత్సరాలుగా ఈ ఫ్లైట్ 914 గురించి చాలామంది నమ్ముతూ వచ్చారు. సోషల్ మీడియాలో కాన్స్పిరసీ ఫారమ్స్లో కూడా దీని గురించి డిస్కషన్స్ అవుతూ ఉండేవి. యూట్యూబ్లో చూసిన వాళ్ళు ఇది నిజమని నమ్మేవారు. ఎందుకు అలా జరిగేది అంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ మిస్టరీస్ అంటే మనకు చాలా ఇష్టం. బేసిక్గా ప్రపంచాన్ని ఛాలెంజ్ చేసేవి, మన అండర్స్టాండింగ్ని ఛాలెంజ్ చేసేవి ఏవైతే ఉంటాయో మనకు బాగా నచ్చుతాయి. సో ఒక ప్లేన్ బేసిక్గా డిసపేర్ అయిపోయింది టైం పోర్టల్లోకి, అండ్ ఒక 37 సంవత్సరాల తర్వాత మళ్ళీ కనిపించింది అనేది చాలా అంటే చాలా టెంప్టింగ్ కాన్సెప్ట్. సో దాన్ని మనం చాలా ఈజీగా ఓన్ చేసుకున్నాం. రియాలిటీ కంటే మనకి నచ్చింది ఆ స్టోరీ, అందుకే దాన్ని మనం కనెక్ట్ అయ్యాం. తర్వాత వామ్ హోల్స్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ని కూడా యాడ్ చేసింది. టైం ట్రావెల్ అనేది ఒక పాపులర్ టాపిక్ సైన్స్ ఫిక్షన్లో. సో ఒక వామ్ హోల్లోకి ప్లేన్ వెళ్ళింది, సో 37 ఏళ్ల తర్వాత దాంట్లోంచి బయటకు వచ్చింది అన్నప్పుడు వెరిఫై చేయకపోయినా కూడా ఇది సైంటిఫిక్ అన్నట్టు అయిపోయింది. తర్వాత US గవర్నమెంట్, వెనిజులన్ గవర్నమెంట్స్ టవర్ టేప్స్ని సీజ్ చేసి క్యాలెండర్ను కూడా బయటకు ఇవ్వడానికి ఒప్పుకోలేదు అని దాని గురించి కామెంట్ చేయడం కూడా రిఫ్యూజ్ చేసాయని చెప్పినప్పుడు కాన్స్పిరసీ ఎలిమెంట్ యాడ్ అయింది, అంటే వాళ్ళు ఏదో దాస్తున్నారు మన నుంచి అని. తర్వాత ఎమోషనల్ ఇంపాక్ట్ కూడా పడింది, అంటే ప్యాసింజర్స్, క్రూ మెంబర్స్ ఏజ్ పెరగలేదని చెప్పినప్పుడు మనకేంటంటే ఒక కైండ్ ఆఫ్ ఎమోషనల్ కనెక్ట్. సో మనుషుల్లో ఎప్పుడూ ఒక భయం ఉంటుంది, టైం గడుస్తున్న కొద్దీ మన వయసు పెరిగిపోయి మనకి ఇష్టమైన వాళ్ళ నుంచి మనం దూరం అయిపోతామని. సో వీళ్ళకి ఏజ్ పెరగలేదు అంటే అట్లా వామ్ హోల్లో కనుక వెళ్తే మన ఏజ్ పెరగదేమో అన్న ఒక ఆలోచన బేసిక్గా చాలామందికి వచ్చి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేలా చేసింది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే రిపిటేషన్. సో చాలామంది ఏంటంటే ఒక తప్పుని 10 సార్లు కరెక్ట్ అంటే అవును కరెక్టేనేమో అని ఆలోచిస్తారనమాట. సో అదొకటి ఉంది. సో ఒక స్టోరీని మల్టిపుల్ టైమ్స్ చూడడం వల్ల చాలామంది దాన్ని నమ్మారు. అండ్ మీడియా బేసిక్గా దాన్ని నిజం అనుకుంది, ఫ్యాక్ట్ చెక్ ఏమీ చేయకుండా. బేసిక్గా వీక్లీ వరల్డ్ న్యూస్ అంటే ఏదో పబ్లిష్ చేశాడు అనుకుందాం, తర్వాత పబ్లిష్ చేసిన వాళ్ళు కూడా అదే పబ్లిష్ చేశారు కదా, అది నిజం అన్నట్టుగా. సో బేసిక్గా ఒక హోక్స్, ఒక లెజెండ్ లాగా మారిపోయింది, వన్ ఆఫ్ ది మోస్ట్ ఎండ్యూరింగ్ ఏవియేషన్ మిస్టరీస్గా మారిపోయింది. కానీ నిజానికి అది అసలు మిస్టరీయే కాదు, అంటే స్టోరీ ఎవాల్వ్ అవుతూ వచ్చింది. 2019లో వీడియోస్ బాగా పెరిగాయి దీని మీద, 2020కి ఇంకొన్ని వచ్చాయి, 21కి వచ్చాయి, అలా పెరుగుతూ వచ్చి సో పీపుల్ బేసిక్గా దీని గురించి డిస్కస్ చేయడం మొదలుపెట్టి దీని గురించి యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టారు. సో పెద్ద మిస్టరీ అయిపోయి కూర్చుంది. కానీ నిజానికి అసలు అది మిస్టరీయే కాదు, అసలు ఆ ఫ్లైటే లేదు, అది కదా ప్రాబ్లం. సో ఆ ప్లేన్ బేసిక్గా 1955లో టేక్ ఆఫ్ అవ్వలేదు, 37 ఏళ్ల తర్వాత ల్యాండ్ అవ్వలేదు, ప్యాసింజర్ల వయసు పెరగకపోవడం లాంటివి జరగలేదు. అండ్ ఆ తర్వాత 1992 అని చెప్పగానే అతను మళ్ళీ మబ్బుల్లోకి వెళ్ళిపోయి మాయమైపోలేదు, ఏది జరగలేదు. కాకపోతే ఓవరాల్గా ఇట్స్ అ గ్రేట్ స్టోరీ, బట్ ట్రూ స్టోరీ అయితే కాదు. వినడానికి బాగుంది, దాన్ని సినిమాగా తీస్తే ఇంకా బాగుంటుంది, కాకపోతే ఇట్స్ నాట్ పాసిబుల్. సో పాన్ AM ఫ్లైట్ 914కి సంబంధించిన రికార్డ్స్ కానీ, మిస్సింగ్ ప్లేన్ రికార్డ్స్ కానీ ఏమీ లేవు. సో ఇంటర్నెట్లో మనకు కనబడే ప్రతిదీ నిజం కాదు అనడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో అది గైస్ మై సిచ్యువేషన్. సో ఓవరాల్గా ఈ లెజెండ్ ఆఫ్ ఫ్లైట్ 914 అనేది ఒక థ్రిల్లింగ్ అండ్ మిస్టీరియస్ స్టోరీని అయితే మనకు అందించింది, బట్ ట్రూ స్టోరీని అయితే ఇవ్వలేకపోయింది. సో నెక్స్ట్ టైం బేసిక్గా ఇప్పుడు ఈ వీడియోకి ఎలాగైతే మీరు ద ప్లేన్ దట్ ల్యాండెడ్ 37 years later అని చెప్పి టైటిల్ చూశాక ఓపెన్ చేశారో,
నెక్స్ట్ టైం అలాంటివి ఏమైనా కనబడినట్టయితే ఓపెన్ చేయకండి. వాడు ఓపెన్ చేసినా కూడా అది గ్రేట్ స్టోరీ అని అర్థం చేసుకోండి, ట్రూ స్టోరీ కాదు అని చెప్పి అర్థం చేసుకోండి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరి మాత్రం ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో బై.